ఎలాంటి ఇష్యూస్ లేకుండా నిర్వహించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక సన్నద్ధత ప్రోగ్రాం ఇది. దానికి అందరూ కూడా వారి వారి విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు. దాంట్లో మీ అందరి సహకారంతో మరియు రేపు సాయంత్రం వరకు ఈ ఆర్గనైజర్స్ మీటింగ్ కూడా లేకుంటే లాస్ట్ ఎల్లుండి ఈ 2 రోజుల్లో చేసే మీటింగ్లో వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఇచ్చిన సూచనలు సలహాలను కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళను ఒప్పించి ఒక పద్ధతి ప్రకారం జోగిపేటలో ఒక పద్ధతి ప్రకారం వినాయక చవితి ఉత్సవాలు మిలాదున్నబి ఉత్సవాలు కానీ అన్నీ కూడా పద్ధతి ప్రకారము జరపడానికి కృషి చేస్తాం. జోగిపేట ఏరియా ఆధారిత ఏరియా కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఏ రకమైన బిజినెస్ ఉన్నా వాళ్ళకి ఎంతో కొంత వ్యవసాయంతో ఖర్చు ఉంటుంది కాబట్టి అందరూ కూడా లోకల్ ఏరియా పీపులే కాబట్టి మనం అందరం ఇక్కడే ఉండాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ చివరి దాకా ఉండాలి. కాబట్టి మనము ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనకు సమస్య ఉండదు, ఇతరులకు సమస్య ఉండదు. కాబట్టి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ అధికారులకు వేదికపైన అధికారులకు ఎస్పెషల్లీ మున్సిపల్ వారికి ఈ సందర్భంగా ఒక సూచన, ఈ గణేషులు పోయేటప్పుడు రోడ్లో ఈ పాతోల్స్ ఉంటే వాటికి ఆడిటో తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాతోల్స్ ఫిల్ చేసేయండి. తర్వాత నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ కానీ బ్యారికేడింగ్ కానీ ఇప్పుడు అక్కడ ట్రైన్స్ ఏర్పాటు కానీ దానికి ట్రైన్స్లలో మనకేముంటుందంటే సాధారణంగా ఈ పండుగ అనగానే కొంతమంది కొంచెం ఎంజాయ్ మూడ్లో తాగి అట్లా ఇట్లా వస్తారు. కాబట్టి వాళ్ళను ఆ గణపతిని తీసి ఆ ట్రైన్ పెట్టే క్రమంలో వాళ్ళని అలో చేస్తే ఏంటంటే వాళ్ళ మీద కంట్రోల్ లేక కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ సిబ్బంది అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళే తీసి పెడితే సేఫ్గా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ దాకా వస్తారు సార్, నిమజ్జనం ప్రదేశం దాకా వాళ్ళు వస్తారు. ఆ నిమజ్జనం కాడ మాత్రం అందులో పెట్టేసి పంపించినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ట్రైన్ కూడా చూసుకుంటే బాగుంటుంది సార్. తర్వాత రెవెన్యూ సార్ కొంచెము ఈ గణేటగాళ్ళకు కూడా కొంచెం ఒక 10 మందిని పెట్టుకుంటే అది ముందు జాగ్రత్త చర్యగా పెట్టుకుంటే బాగుంటుంది సార్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొంచెం ఎన్ రూట్లో ఈ తీగలు కొంచెం కిందికి అయ్యి పోయి, ఎందుకంటే కొంతమంది సంతోషం కోసం పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటారు కాబట్టి ఆ విగ్రహాలు పోయే క్రమంలో కట్ అయ్యి ప్రమాదాలు జరగవచ్చు, విగ్రహం బ్రేక్ కావచ్చు. అట్లాంటి అపశృతి ఇలాగే ఉండకుండా ముందు జాగ్రత్తగా మీరు ఎన్ రూట్ చూసుకుంటే ఆ ఎన్ రూట్లు కొంచెం మీ సిబ్బందికి ఇచ్చి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది సెట్ చేసుకుంటే పోయేదేదో సాఫీగా పోతారు. ఆ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. గణేష్ చవితి, రంజాన్ పండుగ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా పండుగలు, మా ముస్లిం సోదరుల పండుగలు కూడా కలిసి మెలిసి మేము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మా ఆందోళన జోగిపేటకు మంచి పేరున్నది. ఇప్పటి వరకు కూడా శాంతి సామరస్యాల పైన మేమందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగలు జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగలన్నీ కూడా ఒకరికొకరం మా తోడుగా నేరగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు సంప్రదాయంలో చేస్తూ, మా కార్యక్రమాలు మేము మా సాంప్రదాయబద్ధంగా చేస్తూ, ఒకరికొకరం రంజాన్ ఉంటే మేమందరం వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తూ, మా దసరా కూడా ఇక్కడనే మా మైనార్టీ సోదరులు ఉన్నారు, నా చిన్నప్పటి స్నేహితుడు అర్ఫత్ మొయిద్దీన్ గారు ఉన్నారు, మహబూద్ గారు ఉన్నారు, చాలా మంది నా స్నేహితుడు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఏ పండుగ వచ్చినా మన పండుగ, హిందువుల పండుగ, ముస్లింల పండుగ, క్రైస్తవుల పండుగ కలిపి వచ్చినా కూడా మేమందరం కూడా సామరస్యంగా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సార్. కాబట్టి మిత్రులారా, వినాయక చవితి పండుగను యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, పోయిన సెప్టెంబర్లో వినాయకుడు అయిపోతే మళ్ళీ సెప్టెంబర్లో ఎప్పుడు వస్తారా అని వినాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి యువకులకు అత్యధికంగా ఇష్టమైనటువంటి పండుగ వినాయక చవితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా గడుపుకొని
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన కోసం ఎల్లవేళలా రాత్రి పగలు మన కోసం కష్టపడే శాంతి పద్ధతుల సమరస్థల కోసం మన పోలీస్ వారు చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా అభినందనీయాలని చెప్పి సందర్భంగా తెలియదు. మనందరూ ఇవాళ మనకు శాంతి భద్రత విషయంలో మనందరినీ కూడా కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వ్యక్తులున్నారు అలా కాబట్టి ముఖ్యంగా ఒకటే ఒక విషయం చెప్పిన రాబోయే ముస్లిం సోదరుల పండుగ కానివ్వండి, మన పండుగలు కానివ్వండి, మనమందరం కూడా కలిసి కట్టుగా పండుగలను చేసుకొని విజయవంతం చేసుకొని మనమందరం కూడా సామరస్యంగా సంప్రదాయబద్ధంగా ఉండి అందరికీ కూడా ఒక స్ఫూర్తినివ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షత వహిస్తున్న మా సిఐ అనిల్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. సార్ నమస్కారం సార్. అనిల్ కుమార్ నా పేరు. గతంలో నేను ఇక్కడ ఎస్ఐ కూడా పనిచేసి ఉంటే లాస్ట్ 2011 to 13 2 years కూడా నేను ఇక్కడ పనిచేసినప్పుడు గణేష్ ఉత్సవాలు 2 జరిపినాము. ఆ సందర్భంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా ప్రశాంతంగా జరిపినాము. అందరు కూడా నాకు అన్ని వర్గాల వారు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరు కూడా నాకు సహకరించినారు. యాజ్ ద సేమ్ ఆఫ్టర్ 12 years మళ్ళీ నేను ఇక్కడ సిఏగా రావడం జరిగింది. యాజ్ ద సేమ్ టెంపో మీరు అదే స్ఫూర్తితోటి నాకు మా సిబ్బందికి కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఒక పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అవసరం ఉన్నది. రేపు 7th నుంచి మనకు 9 days వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం సెల్ఫ్గా అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మనం స్వతహాగా పెట్టుకునే ఇన్స్ట్రక్షన్స్, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఉండే విధంగా ఈ యొక్క పండుగలు నిర్వహించుకోవాలి. అదేవిధంగా మనకు మిలాదున్ నబీ కూడా మనకు పండుగ వస్తున్నది. అట్టి పండుగను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ యొక్క పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఒక్కొక్కరి అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. మీ సిబ్బందికి ఇచ్చి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది సెట్ చేసుకుంటే పోయేదేదో సాఫీగా పోతారు. ఆ ప్రోగ్రామ్ ఉంటుందా. ఇంకోటి ముఖ్యమైన వీలైతే ఒక్కరోజు, వీలు కాకుంటే 2 రోజులకు మాత్రం దానికి కృషి చేయడానికి అందరూ కూడా మీరు కూడా ఆ రోజు కొంతమంది అవసరమైతే అనిల్ వాళ్ళ ప్రోగ్రామ్ కూడా కొంతమందిని పిలిపించి ఆర్గనైజర్స్ కూడా పిలిపించి కొంచెం కోఆర్డినేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకసారి స్టార్ట్ అయితే అది కంటిన్యూ అవుతుంది. లేకుంటే ఈసారి ఒకసారి కాదు సార్ వచ్చేసారి చూద్దామంటే అది ఎప్పటికీ కాదు. కాబట్టి ఈసారి అయ్యేదానికి కృషి చేస్తూ మేము కూడా శాసనసభ ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ పోలీస్ శాఖ తరఫున ఇవన్నీ కూడా కొన్ని పర్మిషన్ అంటే పర్మిషన్ కాదు, ఇంటిమేషన్. ఎందుకు అంటే ఎన్ని గణేషులు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అనేది ఇంటిమేషన్ ఉంటే మేము మా తరఫున పోలీస్ శాఖ తరఫున దానికోసం బందోబస్తు ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన మిగతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అపశృతులు కానీ ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసి ఫుల్ ప్రూఫ్గా పకడ్బందీగా బందోబస్తు చేయడానికి చేసే ఏర్పాటు. కాబట్టి అందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఆర్గనైజర్స్ అయినా మీ పిల్లలే, వాళ్ళు ఏదో రకంగా మీ చుట్టాలు కావచ్చు, మీ ఇంటి పిల్లలు కావచ్చు, మీ బంధువుల పిల్లలు కావచ్చు. మీరందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా పోలీసుకు ఇంటిమేషన్ ఇవ్వమనండి. ఇంటిమేషన్ ఇస్తే దాంతో మాకు పూర్తి లెక్క ఉంటుంది. పూర్తి లెక్క ఉంటే ఆ పూర్తి లెక్క ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. ఇంకోటి మోరోవర్ ఎలక్ట్రిసిటీది ఆ కనెక్షన్స్ దాంట్లో సార్ కొంచెం మీరు మీ సిబ్బందికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి కనెక్షన్ ఇచ్చేలాగా చూడండి. ఆ కొండీలేసుడు అది చేయడం వల్ల ఏమైందంటే కరెంట్ షాక్ జరగవచ్చు, లేదంటే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు షార్ట్ సర్క్యూట్ తోటి. అట్లాంటి